హలో అండి, నేను డాక్టర్ బ్యూలా, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఇవాళ మనం ఉమెన్లో యూట్రస్ లోపల వచ్చే గడ్డల గురించి మాట్లాడుకుంటాం. ఫైబ్రాయిడ్స్ అంటారండి వీటిని. సో తరచూ ఉమెన్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానీ కడుపులో నొప్పి అని వచ్చినప్పుడు మనం స్కాన్ చేసుకున్నప్పుడు కానీ లేదా ఎగ్జామిన్ చేసినప్పుడు కానీ కడుపులో గడ్డలు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవి ఏంటి అంటే యూట్రస్ లోపల మజిల్లో కానీ ఇన్నర్ లైనింగ్లో కానీ అవుట్ సైడ్ కానీ వచ్చే గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అని అడ్రస్ చేస్తాం. యూట్రస్ లోపల ఇన్నర్ లైనింగ్ ఉంటుంది, మజిల్ ఉంటుంది, దాని ఎక్స్టర్నల్ పార్ట్ ఉంటుంది. సో ఇన్నర్ లైనింగ్ లోపల వచ్చే ఫైబ్రాయిడ్స్ ఆర్ కాల్డ్ సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అండి. ఈ ఇన్నర్ లైనింగ్ లోపల వచ్చే వాటితో కొన్ని కంప్లైంట్స్, మధ్యలో మజిల్లో వచ్చే ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, వీటితో వచ్చే కంప్లైంట్స్, బయట సబ్ సీరోజల్ వచ్చే కంప్లైంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పేషెంట్ వచ్చి మాకు చెప్పేదాన్ని బట్టి మేము ఒక అజంప్షన్కి వస్తాం దట్ ఇది ఈ ఫైబ్రాయిడ్ అయి ఉండొచ్చు అని. మోస్ట్ కామన్ ఆర్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ విచ్ కమ్ ఇన్ ద మజిల్ అండి. అండ్ ఒక పర్టికులర్ ఏజ్ అనేది ఏమీ లేదు ఫైబ్రాయిడ్స్కి. యంగర్ గర్ల్స్లో కూడా నోటీస్ చేస్తున్నాము. బట్ మోస్ట్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యి రిప్రొడక్షన్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన ఏజ్ నుంచి అలానే మెనోపాజ్ వచ్చేవాళ్ళు కామన్ ఈ కంప్లైంట్ అనేది. మెనోపాజ్ వచ్చాక ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో తగ్గిపోవడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి వాటంతట అవే తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఒకటి, యంగ్ గర్ల్స్లో ఫైబ్రాయిడ్స్ అనేది చాలా చాలా రేర్. బట్ ఇఫ్ దేర్ మనం ఫైబ్రాయిడ్ మటుకే తగ్గేటట్టుగా కానీ తీసే విధానంలో కానీ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం. అండ్ ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి కంప్లైంట్స్ అండి. ఇన్నర్ లైనింగ్లో ఉండే ఫైబ్రాయిడ్స్ వల్ల మెయిన్గా కంప్లైంట్ బ్లీడింగ్ ఉంటుంది. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, గడ్డలు బ్లీడింగ్ అవ్వడం కానీ, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటి కంప్లైంట్స్తో వస్తారు. అబ్డామినల్ పెయిన్, మజిల్లో ఉండే ఫైబ్రాయిడ్స్ మెయిన్గా కాజ్ చేసే కంప్లైంట్ అబ్డామినల్ పెయిన్. పీరియడ్స్ టైంలో విపరీతమైన నొప్పి, పీరియడ్ స్టార్ట్ అవ్వకముందు స్టార్ట్ అయ్యే నొప్పి, పీరియడ్ తోటి కొంచెం బెటర్ అయ్యే నొప్పి, అలాంటి కంప్లైంట్స్ తోటి వస్తారు. అండ్ దెన్ బయట ఉండే వాటితోటి పెద్ద సైజ్ అవుతాయి ఫైబ్రాయిడ్స్, ప్రెషర్ కంప్లైంట్స్ అంటామండి. ముందు వైపుకు ఉందనుకోండి, బ్లాడర్ అనేది ఉంటుంది అక్కడ, యూరినరీ బ్లాడర్, దానిపైన ప్రెషర్ వల్ల ఫ్రీక్వెంట్ యూరినరీ కంప్లైంట్స్ అవ్వడం కానీ, బ్యాక్ కింద మజిల్ బ్యాక్ పైన ఒక ప్రెషర్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. నాట్ ఓన్లీ డ్యూరింగ్ పీరియడ్స్, జనరల్గా కూడా వీళ్ళల్లో ప్రెషర్ కంప్లైంట్స్ అనేవి పీరియడ్స్ కాకుండా కూడా ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు కానీ. ఫ్రీక్వెంట్ యూరినేషన్, యూరిన్ పాస్ చేసేటప్పుడు హెసిటెన్స్, ఇలాంటివి. బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉండడము, సెక్షువల్ యాక్టివిటీ తర్వాత విపరీతంగా బ్యాక్ పెయిన్ రావడం, ఇలాంటి కంప్లైంట్స్ తోటి వస్తారండి. మనం చేసినప్పుడు ఎగ్జామినేషన్ చేసుకొని తెలుసుకుంటాం. వెన్ యూ కమ్ టు డాక్టర్ దే విల్ డూ అన్ ఎగ్జామినేషన్. అండ్ దాంట్లో సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ కానీ సైజ్ యూట్రస్లోంచి అరైజ్ అవుతుందా లేదా అది మేము తెలుసుకోగలం. ఒక స్కాన్ వల్ల లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అది ఎక్కడుంది అనేది నిర్ధారించుకోగలం. సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ నిర్ధారించుకోగలం. ఈ పర్టికులర్ సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నామా, సర్జికల్ ట్రీట్మెంట్ అవసరమా అనేది, ఫైబ్రాయిడ్ ఒక సైజ్ వల్ల మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా సర్జికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది కూడా డిసైడ్ అవుతుందండి. మెయిన్గా పేషెంట్ ఇచ్చే కంప్లైంట్స్, దాని సైజ్, లొకేషన్ అండ్ ఏజ్ గ్రూప్, ఫ్యామిలీ కంప్లీట్ అయిందా లేదా, ఎన్ని నాళ్ళ నుంచి, డ్యూరేషన్ ఆఫ్ కంప్లైంట్స్, వీటన్నిటితోటి వీల్ డిసైడ్ వెదర్ వాట్ ట్రీట్మెంట్ టు గివ్, మెడికలా సర్జికలా. సర్జికల్లో మళ్ళీ ఉట్టి గడ్డ తీసేయాలా, గర్భసంచి కూడా తీసే అవసరం ఉందా లేదా అనేసి. మెయిన్గా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వకుండా, అంటే డిలేడ్ ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళ, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళల్లోనూ ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. హై ఈస్ట్రోజన్ లెవెల్స్ వల్ల ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో వీళ్ళల్లో ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కానీ ఫైబ్రాయిడ్స్ వచ్చాయనుకోండి, లెస్ దెన్ 4 సెంటీమీటర్స్ లాంటివి, అంటే కొంచెం సైజ్ చిన్నగా ఉన్నప్పుడు కానీ, కంప్లైంట్స్ లెస్ ఉన్నప్పుడు కానీ ఉట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి చూస్తాం. ఓసీ పిల్స్ కానీ, ప్రొజెస్ట్రాన్ పిల్స్ కానీ, హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి చూస్తాం ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గుతుందా లేదా అనేసి. సో ఒక ఫైబ్రాయిడ్ సైజ్ పర్టికులర్ సైజ్ ఉన్నప్పుడు కానీ ఒక 6 months తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి చూసుకుంటాం, సైజ్ తగ్గుతుందా పెరుగుతుందా, కంప్లైంట్స్ తగ్గాయా పెరుగుతుందా అనేసి. ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గలేదు అనుకోండి, అప్పుడు వీ విల్ ఇంటర్ఫియర్ సర్జికల్గా ట్రీట్మెంట్ వెళ్తున్నాం. వాట్ ట్రీట్మెంట్ విల్ గివ్? చిన్న సైజ్ ఫైబ్రాయిడ్స్కి సర్జరీ అనేది వెళ్ళమండి. మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ ఉన్నా, లేదా చిన్న ఫైబ్రాయిడ్స్లో విపరీతంగా కంప్లైంట్స్ విచ్ ఆర్ నాట్ రెడ్యూసింగ్ విత్ మెడికల్ ట్రీట్మెంట్ ఉన్నా, అప్పుడు వీ విల్ ఇంటర్ఫియర్ విత్ సర్జికల్ ట్రీట్మెంట్. ఫ్యామిలీ కంప్లీట్ అవ్వని వాళ్ళలో, 40 years కన్నా బిలో వాళ్ళలో ఎస్పెషల్లీ ఉట్టి ఫైబ్రాయిడ్ తీసేదే ఆలోచిస్తాం. ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ అయినా సరే
ఉట్టి ఫైబ్రాయిడ్ మటుకు తీసి యూట్రస్ని సేవ్ చేయగలమండి. ఇప్పుడు వచ్చిన మోడర్న్ టెక్నాలజీస్లో లాప్రోస్కోపికల్గా జస్ట్ బటన్ హోల్స్ లాంటివి పెట్టి ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ అయినా సరే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వీ కెన్ రిమూవ్ ఇట్ అండి ఆటోమేటిక్గా. సో యూట్రస్ సేవ్ చేసే ప్రొసీజర్ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్ విల్ ప్రిఫర్ ఇట్ అండి. అదే 45 అబవ్ వాళ్ళకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, చాలా నాళ్ళ నుంచి మెడికల్ ట్రీట్మెంట్ వాడుతున్నారు బట్ ఫెయిల్ అవుతుంది, కొన్నాళ్ళు తగ్గడం మళ్ళీ రికరెంట్ రావడము, ఫైబ్రాయిడ్ సైజ్ ఫాస్ట్గా పెరగడం, ఇలా ఉన్న వాళ్ళల్లోనూ యూట్రస్ తీసేసుకోవడం కూడా ఆలోచిస్తాము. యూట్రస్ తీసేసుకునేది కూడా పైనుంచి లాప్రోస్కోపిక్ కానీ ఓపెన్ సర్జరీ కట్ చేసి తీయడం కానీ లేదా చిన్న సైజ్ యూట్రస్ ఉందనుకో కింద నుంచి తీసేయడం కానీ ఇలాంటివి చేయొచ్చు. ఫైబ్రాయిడ్స్ అనగానే యూట్రస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సైజ్ చూసుకొని ఏజ్ గ్రూప్ బట్టి డిసైడ్ చేసుకోవాలి తీసుకోవాలా వద్దని. ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేయండి. ఇప్పుడు కొత్తగా మెరీనా అనే డివైస్ ఉందండి, చిన్న కాపర్ టీ లాంటిది, బట్ అది హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. లోకల్ చిన్న ఫైబ్రాయిడ్స్ దానికి రెస్పాన్స్ బాగుంటుంది, ఇలాంటివి ట్రై చేయొచ్చు. మీరు మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందంటే సర్జరీకి వెళ్ళండి. ఫైబ్రాయిడ్ గడ్డ అనగానే భయపడిపోవడం లాంటివి ఉండదు, చాలా రేర్ అండి. లెస్ దెన్ 1% ఇన్స్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ క్యాన్సర్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు. సో మనం చేసుకునే స్కానింగ్లలోనే ఒకవేళ క్యాన్సరస్ గడ్డలు అయితే ఈజీగా తెలుస్తాయి, వాటి బట్టి నిర్ధారించుకోండి, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోండి. అటు అయినా కూడా మీకు సిమ్టమ్స్ తగ్గట్లేదు, కంప్లైంట్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ప్రొసీడ్ ఫర్ సర్జరీ అండి. అండ్ బిలో 40 వాళ్ళు ట్రై టు అవాయిడ్ హిస్టెక్టమీ బికాస్ యూట్రస్ తీసాక ఓవరీస్ అనేవి ఒక 1-2 ఇయర్సే పనిచేస్తాయి, ఆ తర్వాత అవి పనిచేయడం మానేస్తాయి. సో 45 బిలో ఉన్న వాళ్ళు 40 బిలో ఉన్న వాళ్ళు ఓవరీస్ లేకపోవడం అనేది చాలా హార్మ్ఫుల్. సో గర్భసంచి తీసేసుకోవాలి అనేసి మాత్రం అనుకోవద్దు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.